ఆయన తన చుట్టూంచొరతంగముల్ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలమున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హెలాగతిన్. అందరూ భయపడి పారిపోతుంటే శంకరుడు మాత్రం ఎదురెళ్ళి, ఎక్కడికి పోతావే హలాహలమా, రమ్మని దగ్గరికి తీసుకుని చేతిలో పట్టుకుని ముద్ద చేసి కబళంగా చేసుకుని నోట్లో పెట్టుకుంటున్నాడు. కదలంబారవు పాప పేరు ఉడలన్ ఘర్మాంబుదాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుతో భక్షించుతో మృగుచోన్. ఆఖరికి అగ్నిహోత్రం చూసే భయపడిపోయేటటువంటి పాములు ఆయన మెడలో చేతులకి ఉన్న ఆయన అగ్నిస్వరూపమైన హాలాహలాన్ని పట్టుకుంటుంటే ఒక్కటి జారి పడిపోలేదు, చందమామ కందిపోలేదు, ఒంటి మీద పొక్కు రాలేదు, వేడెక్కలేదు. ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవరికి ఏ బాధ లేదు. అందుకే అది తీసుకున్నాడు, కడిచేశాడు, నోట్లో పెట్టుకుని మింగబోయాడు. ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిరంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలన్నీ కాలిపోతాయని మింగకుండా కంఠంలోనే పెట్టేసుకున్నాడు.